నవ్వేడే ట్రూ లవ్ నిజాయితీ పరిస్థితి ఎలా ఉందో చెప్తా విను. ఒక అమ్మాయి ఒక వృద్ధుని అడిగిందంట, నిజమైన ప్రేమ అంటే ఏంటి అని. వృద్ధుడు చెప్పాడంట, తోటలోకి వెళ్ళి అన్నిట్లో కల్లా అత్యంత అందమైన పువ్వుని తీసుకురా అని చెప్పిండంట. అమ్మాయి తోటలోకి వెళ్ళింది, ఒక పువ్వు బాగా నచ్చింది, కానీ ఆలోచించింది ఇంకా ముందుకెళ్తే ఇంకొక అందమైన పువ్వు దొరకొచ్చేమో అని. ఆ ముందుకు పోయింది, కానీ తర్వాత పువ్వులు అంతగా నచ్చలేదు. తిరిగి వచ్చేసరికి మొదటి పువ్వును కూడా ఇంకొకరు తీసుకెళ్లిపోయారు. అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడంట, ఇదే ప్రేమ యొక్క నిజమైన తత్వం. ఈ రోజుల్లో మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం దాని విలువను గుర్తించాం, కానీ అది పోయిన తర్వాత గుర్తించేసరికి ఆలస్యం అయిపోతుంది. మరింత మంచిదైన దొరకొచ్చు అన్న ఆశతో చాలా మంది జీవితాల్లో అతి విలువైన సంబంధాలని కోల్పోతుంటారు అని చెప్పాడంట. ప్రస్తుతం ప్రేమ యొక్క నిజాయితీ ఇలా ఉంది అని అన్నాడంట. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిమ్మల్ని లాగా అంటే నిన్నుగా ఇష్టపడే వాళ్ళని ప్రేమ. ఏదో ఆ మంచి దొరుకుద్ది, అందమైంది దొరుకుద్ది, దీనికంటే బెటర్ది దొరుకుద్ది అనుకుని విలువైన ప్రేమని కోల్పోతే తర్వాత మీరు వెక్కి ఏడ్చినా అది తిరిగి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి.